దేవుని సన్నిధికి ఎందుకు వస్తారు అంటే దేవుడు నన్ను దీవించాలి అనేనా కాదా? అంటే దేవుడు దీవించకపోతే వస్తారా? మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు అని అంటే మీలో ఎంతమంది చేస్తారు ప్రార్థన? మన ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థన విని మనకు సహాయం చేస్తాడు అంటేనే మనం ప్రార్థన చేస్తాం. ఇక దేవుడు మన ప్రార్థన వినడు, మనకి ఏ సహాయం చేయడు అని అంటే నేను చెప్పనా, చాలా మంది సర్దుకునే వాళ్ళుగా ఉంటారు కానీ దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండరు. దేవునిని దేవునిగా ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చేవారు ఎంతమంది ఉంటారండి? నాకు యేసయ్య ఏమీ వద్దు ప్రభా, నాకు నువ్వే కావాలి ప్రభా, నేను నీ కొరకే వచ్చాను ప్రభా అనేటువంటి వారు ఎంతమంది ఉంటారు? ఒక్కసారి మీ భక్తి జీవితాన్ని పరీక్షించుకోండి. భక్తి జీవితం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏది ఆశించకుండా దేవుని దగ్గరకు దేవుడే నాకు కావాలి అని ఎన్నిసార్లు వెళ్ళుంటాం మనం? ఇంకేం అడగొద్దు, దేవుణ్ణి ఏం అడగకుండా కేవలం దేవుడే నాకు కావాలి, యేసయ్య నేను నీ కొరకే వచ్చాను ప్రభా, నీ సహవాసం కొరకే వచ్చాను ప్రభా, నీ మాట కొరకే వచ్చాను ప్రభా, నాకు ఏమీ వద్దు నాయనా అని దేవునిని దేవునిగా ఆశించి ఆయన పాదాల దగ్గరికి వచ్చేవారు ఎంతమంది ఉంటారు అని అంటే నేను చెప్పనా, చాలా తక్కువ మంది ఉంటారు.